పాత్రికేయ సోదరులకి ఎద్దల పందాలు ఏ విధంగా నడపాలి, ఏ విధంగా జయప్రదం చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటైన పార్టీ నాయకులకి, అదేవిధంగా బండలాగుడు ఆంధ్ర రాష్ట్రం కాదు, తెలంగాణ కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా ఏ విధంగా జరిపే దాంట్లో దిట్ట ఎం సాంబశివరావు గారికి, అదేవిధంగా పేర్నెవర్ నారాయణ గారికి, సుబ్బారావు గారికి, సదాశివరావు గారికి, మండల పార్టీ అధ్యక్షులు, చైర్మన్ గారికి, తదితరులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి మరి ఆయన రాష్ట్రంలో ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించక ముందు ఏ విధంగా ఉంది పరిపాలన అనే దాని మీద బాగా సుదీర్ఘంగా ఆలోచించి తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. ఆ స్థాపించిన నాటి నుండి ఈనాటి వరకు కూడా మరి తెలుగు జాతి ఏ ప్రాంతాల్లో అయితే ఉంటుందో ఆ ప్రాంతాల్లో తెలుగుదేశం విరజిల్లే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు చేస్తుంది. అందులో భాగంగానే మన ప్రియతమ నేత మరి నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా పత్తిపాటి పుల్లారావు గారు చిలకలూరుపేట నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా చేస్తున్నటువంటి పుల్లారావు గారు భారీ స్థాయిలో చేద్దాం, ఎద్దల పందాలు పెట్టాల్సిందే అనే ఉద్దేశంతో మరి అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి రోజున ఉదయం 9 గంటలకి తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ఆపోజిట్లో మరి గోల్కొండ గార్డెన్స్లో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ అందరూ మరి పత్తిపాటి పుల్లారావు గారి నాయకత్వంలో అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి పనిచేసి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ, మరి అంతేకాకుండా ఈ ఎద్దులు తోలుకొచ్చే రైతులందరికీ కూడా ఏంటంటే ఇక్కడ వాళ్ళకి ఉండటానికి అనేక వసతులు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అన్ని ప్రాంతాల్లో నుంచి వచ్చిన ప్రతి జతకి, ప్రతి గ్రామం నుంచి వచ్చే వాటికి కూడా కుటీరాలు ఏర్పాటు చేయడం, వాటికి మంచి చెడు నీటి వసతులు అన్నీ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి ఇక్కడ ఆవులు అందాల పోటీలు జరుపుతూ ఉన్నాం. అవి కూడా భారీ స్థాయిలో నియోజకవర్గం నుంచి మొత్తం వస్తూ ఉన్నాయి. అదిగాక ఇంకా రేపు ఎల్లుండి తెలుస్తుంది, పొట్టేళ్ల పందాలు కూడా పెట్టాలనే ఆలోచన చేస్తూ ఉన్నాం. అది ఇంకా ఫైనల్ కాలేదు. కాబట్టి సోదరులు కంటిన్యూషన్గా పాత్రికేయ సోదరులు కూడా ఏ విధంగా జరుగుతున్నాయి, దీంట్లో పాలపళ్ళు, మరి టచ్ పళ్ళు, 2 పళ్ళు, 4 పళ్ళు, మరి పెద్ద సైజు, సీనియర్, సబ్ జూనియర్, జూనియర్ అన్ని రకాల పందాలు జరిగి ఏ రోజుకి ఆ రోజు పూర్తి చేయటం, సాయంత్రం 9 దాకా అయినా సరే అది అనుకున్నది సాంబశివరావు గారు చెప్పే విధంగా పూర్తి అవ్వాల్సిందే. ఏ రోజు ఆ రోజు క్లియర్ కావటం, అవన్నీ చేయటం. అందుకు 6 రోజులకే చేయాల్సిన పరిస్థితి ఏంటంటే 23వ తారీఖు వరకు మరి లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా ముగింపు జరుగుతూ ఉంది. కాబట్టి మీరు అంతేకాకుండా మరి మార్కెట్ అగ్రికల్చర్ ఏరియా నుంచి కూడా ఇక్కడ చిలకలూరుపేట ఈ ప్రాంగణంలో స్టాల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి ప్రత్యేకంగా పాత్రికేయ సోదరులు కూడా గ్యాలరీ ఉంటుంది. అన్ని రకాలుగా మీరంతా చాలా భారీగా ఇక్కడ జరుగుతున్న దాన్ని మరి దేశాలన్నీ తెలిసే విధంగా చేయాలని, ఆ విధంగా చేస్తారని మనవి చేస్తూ, మరి అవకాశం ఇచ్చి ఇక్కడికి వచ్చి కూర్చొని కార్యక్రమం చేసిన మన ప్రియతమ నేత శ్రీ పత్తిపాటి పుల్లారావు గారికి, ఇంకా తదితర బృందానికి, పాత్రికేయ సోదరులకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.